హలో అండి, వెల్కమ్ టు విమల వంటిలు. అండ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక టేస్టీ రెసిపీతో. అండి ఈరోజు నేను మీ ముందుకు తెస్తున్న టేస్టీ రెసిపీ ఏంటి అంటే గోంగూర చికెన్ అనమాట. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి వీడియో అంతా చూసి మీ ఇంట్లో మీరు ట్రై చేస్తే కంపల్సరీగా వీక్లో ట్వైస్ ఆర్ థ్రైస్ పక్కా మీకు మీరే చేసేసుకుంటారు. అంత ఈజీగా ఉంటుంది. ఎంత ఈజీగా అయితే మీరు చేసుకుంటున్నారో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం ఎలా చేయాలో తెలుసుకునే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. అసలు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకోండి అండ్ దాని మీద ఒక కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకుందాం. మనకి ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది కాబట్టి ఇందులో ఒక 9 పచ్చిమిర్చి వేసేసుకొని కాసేపు ఇలా ఫ్రై చేద్దాం మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఇందులో వేసేసుకుందాం. నాకు ఇప్పుడు ఈ కడాయిలో ఈ గోంగూర అంతా ఒకేసారి పట్టదు. సో నేనేం చేస్తున్నానంటే హాఫ్ గోంగూర మాత్రమే వేసుకుంటాను. అండ్ ఈ గోంగూర మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ హాఫ్ వేసుకున్నాం కదా, హాఫ్ ప్లేట్ అలానే పక్కన ఉంచండి. అండ్ ఇప్పుడు దీన్ని కాసేపు ఇదే నూనెలో వేయించుకున్న తర్వాత మనకి ఇది ఇలా సైజ్ తగ్గిపోయి మిగతా గోంగూర కూడా ఇందులోనే పట్టేసి అంత స్పేస్ మనకి ఇందులో ఫామ్ అయిపోద్ది అనమాట. సో ఇలానే 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ గోంగూరని అలా కింద నుండి కూడా కలపండి. మీరు అలా కలిపినట్లయితే మీకు ఈ గోంగూర అనేది కాస్త దగ్గరకు అవుతుందన్నమాట. సో దట్ మీరు మిగతా గోంగూర కూడా ఇందులో వేసేసుకోవడానికి మీకు ఆ స్పేస్ అనేది దొరుకుతుంది. చూసారా, కాస్త దగ్గరగా అయింది. సో నేను మిగతా గోంగూర కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మీరు అడుగు నుండి కూడా కలుపుకోవాలి. సో మీరు ఇలా కాసేపు వరకు ఇలా అడుగు నుంచి కలుపుకుంటున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా చేసుకోండి. చూసారా మనకి ఎంత దగ్గరగా అయిపోయిందో. ఇదే గోంగూర మ్యాజిక్ అంటారు అనమాట దీన్ని. అంటే మీరు ఎంత గోంగూర అయినా తండి, అది కంప్లీట్గా ఉడికేసరికి చాలా కొంచెం అయిపోతుంది. సో నాకైతే ఇక్కడ గోంగూర ఆల్మోస్ట్ ఉడికింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఉడికిన ఆల్మోస్ట్ మెత్తగా కూడా అయిపోయింది నాకు. సో దీన్ని నేను ఈ గరిటెతోనే ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా ఇంకా మెత్తగా చేసేసుకుంటాను. లేదు అంటే మీరు దీన్ని ఒక రుబ్బు రోల్ ఉంటే మీ ఇంట్లో దీన్ని ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని రుబ్బు రోల్లోకి తీసుకెళ్ళి మీరు రుబ్బేసుకోవచ్చు మెత్తగా రావడానికి. సో నేనైతే ఇలా గరిటెతో ప్రెస్ చేసేసుకున్నాను కాబట్టి నా గోంగూర అయితే మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకోండి అండ్ దాని మీద ఒక కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి కాస్త వేడెక్కేదాకా వెయిట్ చేయండి. కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా వేడెక్కింది కాబట్టి ఇప్పుడు ఇందులో చిన్న సైజు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, ఇంకా కాస్త షాజీరా అంటే హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించండి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు ఇంకా 4 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో ఇదే ఆయిల్లో వేసేసుకొని వేయించుకోండి. ఇప్పుడు నేను ఇందులో చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలిసిన టిప్పే ఇది, ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. సో అందుకని నేను చిటికెడు ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా నేను వేయించుకోబోతున్నాను అనమాట. సో ఇప్పుడు ఒక కరివేపాకు రెమ్మ అలా ఆకులన్నింటినీ తుంచేసి ఇదే ఆయిల్లో ఈ ఉల్లిపాయలతో పాటు ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. సో మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం కోసి కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇందులో. సో ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి అడుగు నుంచి కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు కూరకు తగినంత ఉప్పు వేసేసుకుందాం. సో ఉప్పు ఇలా వేసేసుకున్న తర్వాత కూరకు తగినంత కారం కూడా వేసేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మీకు కాస్త స్పైసీగా కావాలి అంటే కాస్త ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి చికెన్ని అడుగు నుంచి కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట. మనకి ఇప్పటికే చికెన్ మంచి కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ అడుగు నుంచి కూడా బాగా కలిపేసుకుందాం.
సో మనకి ఇలా వేగుతున్నప్పుడు చికెన్ నుండి వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా కూడా వచ్చేనివ్వండి. అండ్ ఆ వాటర్ కాస్త దగ్గర అయ్యే వరకు కూడా మనం ఈ చికెన్ ఇలానే మనం ఇదే ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట కలుపుతూ. అండ్ ఇప్పుడు మనం కాస్త వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి చికెన్ నుంచి వచ్చిన వాటర్ కూడా కాస్త దగ్గరగా అయింది కాబట్టి ఇప్పుడు ఇందులో కూర మునిగే వరకు కూడా మనం నీళ్లు వేసుకొని ఈ కూరని కాసేపు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. సో 2 నిమిషాల తర్వాత ఒక టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసేసుకోండి. అండ్ అలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. సో టొమాటో కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు ఈ కూరని అలానే ఉడకనివ్వండి. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి కూర ఎంతవరకు ఉడికిందో. కూర కంప్లీట్గా ఉడికిన తర్వాతే మనం గోంగూర వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుందాం. ఎందుకంటే నాకు ఈ చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోయిందండి. సో అందుకే ఇప్పుడు నేను గోంగూర వేసేసుకుంటున్నాను. సో ఇలా గోంగూర ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఈ గోంగూర ఇంకా చికెన్ బాగా కలిసే వరకు కూడా మనం కలిపేసుకోవాలి. మంటను మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత మీరు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ రెండింటిని మనం ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. అండ్ మధ్య మధ్యలో మీరు మూత తెరిచి ఒకసారి అలా కలుపుతూ ఉండండి. సో ఇలా 5 నిమిషాల పాటు మనం మూత పెట్టి ఈ గోంగూరని మధ్య మధ్యలో మూత తెరిచి కలుపుతూ ఇలా ఉడికించుకున్న తర్వాత కాస్త నీళ్లు వేయండి ఇందులో. ఎందుకంటే మనకి ఇంత చిక్కగా మనకి గోంగూర చికెన్ అనేది ఉండకూడదు కాబట్టి కాస్త నీళ్లు వేసుకొని, అంటే మీకు ఎలా అయితే మీరు కావాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకొని మీరు ఒక్కసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మీరు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. సో ఇలా 2 నిమిషాలకు ఒకసారి మీరు మూత తెరిచి కంప్లీట్గా కలుపుకుంటూ ఉండండి. సో మనకి నీళ్ళు కూడా దగ్గర అయ్యాయి. అండ్ మనకైతే ఇంకా గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే ఆ ఫ్రేగ్రెన్స్ అదిరిపోయింది. సో మనకి ఇక్కడ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ అంతేనండి, మన గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. టేస్టీ గోంగూర చికెన్ ఇంత ఈజీగా చేసేసుకోవాలి అని మీకు తెలిసిపోయినప్పుడు ఇంకెందుకంటే లేట్, ఇంట్లో ట్రై చేసేసేయండి. అండ్ మీ ఒపీనియన్ని నా కామెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్లో వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.